హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చిత్తూరు జిల్లాలోని పెనుమూరు గ్రామంలో ఉన్న పులిగుండు గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనము డెస్టినేషన్కి రీచ్ అయ్యామన్నమాట. సో చిత్తూరు జిల్లాలో చూడవలసిన పులిగుండు కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో ఇదే పులిగుండు. సో దాదాపు 1000 అడుగుల ఎత్తు అయితే ఉంటుందన్నమాట ఈ కొండ అనేది. సో మనము ఈ కొండను అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ కొండలను వచ్చేసి శివపార్వతుల కొండ అని పిలుస్తారు. సో మరి కొద్దిసేపట్లో మనం పైకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో లేట్ చేయకుండా పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ పగుళ్ళు కనబడుతున్నాయి కదా మధ్యలో మనకు. సో ఇక్కడ నుంచే మనము ఈ కొండ పైకి అయితే వెళ్ళాలి. సో ఇలా ఇక్కడ నుంచి ఈ కొండ పగుళ్ళ మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు పైన ఒక గుహలాగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ గుహలో నుంచి మన పైకి ఇలా వెళ్ళాలి. ఈ చీలిక ఉంది కదా, ఈ చీలిక నుంచి ఇలా పైకి వెళ్ళి మనము టెంపుల్ వరకు వెళ్ళాలి. సో ఈ చీలికలో మొత్తం మనకు చాలా అంటే లైటింగ్ అనేది ఉండదు అనమాట. సో మొత్తము మబ్బుగా ఉంటుంది. మనం లైట్ వేసుకుని అయితే వెళ్ళాలి లోపలికి ఇప్పుడు. సో ఇప్పుడు మనం పైకి అయితే ఎక్కబోతున్నాం అనమాట. సో దగ్గరకు వచ్చేసాము. సో అడ్వెంచర్ని మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ దారి చూడండి మొత్తం ఎలా ఉందో. సో అక్కడ చూడండి మనం వచ్చే రూట్ అనమాట అది. సో అక్కడ మెలికలు తిరుగుతుంది కదా, సో అక్కడ మనం బైక్లో రావచ్చు అనమాట. సో దగ్గర మనకు ఈ కొండ యొక్క స్టార్టింగ్ స్టెప్స్ వరకు అయితే రావచ్చు. సో అక్కడ నుంచి మనం బైక్ అలా పార్క్ చేసి సో ఈ మెట్ల ద్వారా మనం కొండ ఎక్కాలి. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనకు స్టెప్స్ అనేవి ఉన్నాయి పైకి వెళ్ళడానికి. సో మనం వెళ్తున్నాము. ఏనా వెళ్ళనా స్టార్ట్ అవుదామా? ఓకే డన్. ఈ ఫెన్సింగ్ లేకపోతే మటుకు పైసలు ఇంకా జారినామంటే కింద పడిపోతాం పక్క కిందికి డైరెక్ట్గా. సో మనము కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ వరకు మనం వచ్చింది లెవెల్ 1 అయితే, తర్వాత మనకి ఇంకా లెవెల్ 2, లెవెల్ 3 అడ్వెంచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక స్పాట్ ఇప్పుడు మనము. సో ఇక్కడ వచ్చేసి మనకు విఘ్నేశ్వరుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారు ఉన్నారు, తర్వాత ఇక్కడ వచ్చేసి సాయిబాబా వారైతే ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కొండ ఉంది కదా, సో ఈ కొండ అనేది ఒక గుహలాగా అయితే ఏర్పడింది ఇక్కడ. సో న్యాచురల్గా ఫామ్ అయింది ఇది. సో చూడొచ్చు మీరు, మనకు కింద మీకు చూపించింటాను. సో కొండకు మధ్యలో మనకు దారిలాగా ఉంది కదా అని చెప్పేసి. సో అది ఇదే ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు గేట్ కనబడుతుంది కదా, సో ఆ గేట్ నుంచి ఆ తర్వాత పోయే దారి అనేది చాలా అడ్వెంచరస్గా ఉంటుందన్నమాట. సో దాన్ని లెవెల్ 2గా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ దూరంగా మనకు నామాలుండి ఒక చిన్న కొండ కనబడుతుంది కదా, సో అది వెంకటేశ్వని కొండ అని పిలుస్తారు. ఓకేనా, ఈ గేట్ దాటి ఆ పక్క వెళ్తే చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రదేశాల్లో అందరూ ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెడతారు. ఎవరికైనా తెలిస్తే ఎందుకు పెడతారో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దారి అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనకు పక్కన ఫెన్సింగ్ లేకపోతే మటుకు డైరెక్ట్ కింద ఉంటాం. చూడొచ్చు మీరు ఎలా ఉందో చూడండి. సో చాలా లోతుగా అయితే ఉంది కదా. సో మనం అయితే ఈ ఫెన్సింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఏం లేదు, జస్ట్ మనకు సపోర్ట్ అంతవరకు ఇది. సో దాన్నే నమ్ముకోకూడదు ఎప్పటికైనా కానీ. చాలా సైడ్గా అయితే మనం వెళ్ళాలి.
చూసిన ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ అనేది లెవెల్ 2 చెప్పవచ్చు మనము. ఎందుకంటే మనకు పక్కన ఎటువంటి సపోర్ట్ ఉండదు సరిగా, జస్ట్ కడ్డీలు ఉంటాయి, బట్ ఆ కడ్డీలు అనేవి స్ట్రాంగ్గా ఉండవు. సో కాబట్టి అది ఒక చాలా అడ్వెంచర్గా అయితే ఉండింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు మీరు చూసిన ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసి లెవెల్ 3 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ఈ 2 దారుల కంటే ఇది ఇంకా చాలా అడ్వెంచర్గా ఉంటుంది అనమాట. సో లోపల మనకు లైటింగ్ అనేది ఉండదు ఇప్పుడు. సో అంటే కొద్ది వరకు ఉంటుంది, ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన జస్ట్ కొద్ది వరకు లైటింగ్ ఉంటుంది, దాని తర్వాత లైటింగ్ అనేది ఉండదు. సో అది దారి కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది, అంటే ఒక మనిషి మాత్రమే పడతాడు అనమాట దాంట్లో. సో చాలా ఇరుగ్గా ఉండి చాలా అడ్వెంచర్గా ఉంటుంది. సో ఇప్పుడు పైకి కూడా వెళ్దాము. సో లెవెల్ 3 అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా వచ్చే ప్రయాస్. ఓకే. అసలు కొండల మధ్యలో ఇది ఎలా పెట్టారు కదా, చాలా ఆశ్చర్యం. వాళ్ళు ఇక్కడికి వచ్చి వెల్డింగ్ చేసి ఇది పెట్టడం చాలా గ్రేట్ రాష్ట్రం. ఓ మై గాడ్, రే ఇక్కడ నుంచి చూద్దురా, సూపర్ ఉంది అసలు. వస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సో మనము పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అనేవి చాలా నిటారుగా అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రయాస్ ఓకేనా అంతా? అక్కడ చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది నిజంగా ఫ్రెండ్స్, ఇది చాలా అడ్వెంచరస్గా ఉందన్నమాట. సో ఇది చూడడానికి సింపుల్గా కనబడుతుంది, బట్ పైకి వస్తే మటుకు తెలుస్తుంది అనమాట. చూడొచ్చు మీరు, అసలు స్టెప్స్ చూడండి ఎంత నిటారుగా ఉన్నాయంటే అంత నిటారు ఉన్నాయి. మనము ఈ ఐరన్ స్టెప్స్ అయితే ఎక్కొచ్చాము. సో ఇప్పుడు నా వెనకాల చిన్న రాళ్లతో నిర్మించిన స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పైన చూడొచ్చు, ఫయాజ్ ఆల్రెడీ పైకి వెళ్ళి కూర్చున్నాడు. సో ఇక్కడైతే లైటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇంకా పైకి వెళ్తే కనుక ఇంకా అసలు లైటింగ్ అనేది ఉండదు. సో పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. నిజంగా చాలా భయంకరంగా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అంటే ఒక మనిషి మాత్రమే ఈ గుహలో పడతాడు. కాదురా, ఇటు పక్క పట్టుకోనికి కూడా ఏం గ్యాప్ ఏం పెట్టలేదు ఇల్లు, అంటే సైడ్ పట్టుకోనికి కూడా ఏమైనా పెట్టాలి కదా. ఇప్పుడు దాని కింద ఐరన్ పెట్టాడు, ఈడ దీనికైతే ఏం పెట్టలే, అంటే పొరపాటు జాగ్రత్త కింద పడతారు కదా సవి. కనిపించట్లేదా? వస్తారా? సో మనకు ఐరన్ స్టెప్స్ కన్నా కింద పక్కన సపోర్ట్గా మనకు ఐరన్స్ అవి ఉన్నాయి ఈ రాడ్లు, బట్ ఇక్కడ ఈ రాతి స్టెప్స్కి అయితే ఏం లేవు, జస్ట్ అటుపక్క ఇటు పక్క గోడ ఉంది అంతవరకే. ఏం కొద్దిగా జారినా కూడా కింద పడతాం అంతే. ఏంద్ర లైటింగ్ కదా ఇక. సో ఇది అనమాట ఇప్పుడు లెవెల్ 4 అని చెప్పొచ్చు దీన్ని. ఇంకా మనం ఫోన్లో టార్చ్ కూడా పనిచేయట్లేదు. సో చూసా కదా, సో ఎంత డార్క్గా అయితే ఉందో చూడండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఐరన్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో లోపల మనకు గబ్బిలాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ సౌండ్స్ అయితే మీకు వినపడుతున్నాయి చూడండి. నాకు నిజంగా భయం వేస్తుంది. అసలు లైటింగ్ లేదు, మనం ఇప్పుడు టార్చ్ అయితే ఆన్ చేద్దాము. అస్సలు నా జీవితంలో ఇలాంటి అది ఎప్పుడు నేను చూడలేదు. అసలు ఏంట్రా నాయన, ఈ పక్క కొండ ఈ పక్క కొండ మధ్యలో ఒకటే ఒక మనిషి సరిపోయారా? ఓకేనా, నువ్వు జాగ్రత్తగా వచ్చాయి. ఓకే కనపడుతున్నావు. ఇంచుమించు మనం 70% అయితే వచ్చేసాం. 75% వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఈ పగులలో మనకు లైట్ కనబడుతుంది, కానీ ఇటుకన్నా మబ్బుగా ఉంది అసలు అనేది ఇక్కడ మీకు ఏం కనబడట్లేదు. కానీ ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. మేము ఇప్పటివరకు ఈ స్టెప్స్ నుంచే పైకి వచ్చాము. సో ఇక్కడ చూడొచ్చు. సో కొద్దిగా పైకి వెళ్తే కనుక మనకు లైటింగ్ అయితే ఉంది. ఇక్కడ ఫయాజ్ అయితే కూర్చున్నాడు, లైట్ లేదు పాపం. సో నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. సో మొత్తానికైతే లైటింగ్ వరకు అయితే మనం వచ్చామన్నమాట. నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా అడ్వెంచరస్గా ఉంది. నేనైతే నా లైఫ్లో ఇంతవరకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. సో ఇదేనమాట. సో పులిగుండు నాకు ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. సో చూడొచ్చు మీరు, మేము వచ్చిన దారి చూడండి ఎలా ఉంది. అసలు చూస్తేనే భయంకరంగా ఉంది. ఈ చిన్న సొరంగ మార్గం నుంచి మనం పైకి వచ్చాయి. ఇప్పుడు అసలు మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనపడలేదు. కింద స్టెప్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ మళ్ళీ ఐరన్ స్టెప్స్ వచ్చాయి. సో ఇలా పైకి అయితే వెళ్ళాలి మనం. ఇప్పుడు పైకి వెళ్తే కనుక సో మనం పులిగుండు పైకి అయితే వెళ్దాము. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే ఇటు పక్క మనకి ఇంకొక దారి ఉంది కదా ఇటు సైడ్. సో ఇది వచ్చేసి మనకు కిందికి పోవడానికి దారి అనమాట. సో మనం ఇలా వచ్చాము యాక్చువల్గా. సో ఇది పైకి వచ్చే దారి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఐరన్ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. సో ఐరన్ స్టెప్స్ పైకి వెళ్తాము. తర్వాత ఇక్కడ మనకు పక్కన దారి ఉంది కదా, చిన్న దారి. సో ఇటు పక్క నుంచి ఇలా వెళ్తే అటు కిందికి. సో మనం కిందికి అయితే వెళ్దాం అనమాట. సో అది ఇంకొక దారి.
ఫైనల్లీ మనం పులిగుండు పైకైతే వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఇప్పుడు 90% మనం పైకైతే వచ్చాము. సో ఇంకొక 10% అయితే పెండింగ్ ఉంది. సో ఆ 10% కూడా అంటే అందులో కూడా ఒక చిన్న అడ్వెంచర్ అయితే ఉంది. సో ఆ అడ్వెంచర్ని మిస్ అవుతుంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో మరి కొద్దిసేపట్లో మీకు ఆ అడ్వెంచర్ని కూడా చూపించేస్తాను. సో అయితే ముందుగా మనము ఇక్కడ పైన టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ముందు టెంపుల్ వరకు వెళ్ళేసి టెంపుల్ని చూసి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని దాని తర్వాత మిగిలిన 10% అడ్వెంచర్ని కూడా మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఎవరైనా ఇంతకుముందు మనము ఇక్కడ అంటే మీరు ఎవరైనా పులిగుండుకి ఇంతకుముందు వచ్చింటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా చిత్తూరు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పిచ్చి ఆనందంగా ఉంది. పిచ్చి ఆనందంగా ఉందా? చాలా బాగుంది. వెళ్తున్నంతసేపు భయం ఉండింది, తర్వాత ఏం జరుగుతుంది అని ఒక ఎక్సైట్మెంట్ ఉంది. నిజంగా ఫయాజ్ అయితే వచ్చిన తర్వాత ఆనందం అంతా వెళ్ళిపోయింది. నిజంగా ఫయాజ్ అయితే అక్కడ చీకటిగా వచ్చింది కదా గుహలో, అప్పుడైతే మనోడు అన్నా వద్దున్నా వెళ్ళిపోదాం అన్నా అన్నాడు. నేను చెప్పాను సగం దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల కాదు, నేను ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళేసి వచ్చాను. కొండల మధ్య ఒక కొండ ఇక దాని మీద పడిపోతుంది, ఈ మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు కూడా స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ కూడా అసలు లైటింగ్ ఉండదు, ఏముండదు, విపరీతమైన చీకటి, అసలు ఏం కనబడదు. సో మీరు కొండ మీదకి ఎక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న కొలను అయితే కనబడుతుంది అనమాట. సో లోటస్ పాండ్. సో ఇక్కడ నుంచి మనము ఒక 20 స్టెప్స్ అయితే ఎక్కితే కనుక మనం టెంపుల్ వరకు వెళ్తాము. సో ఈ పాండ్ అనేది చాలా బాగుంది అనమాట. సో చూడొచ్చు. సో మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు నంది విగ్రహం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నందికి ఎదురుగా కూడా మనకు పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. సో వెళ్దాం, చూపిస్తాను మీ దగ్గరికి వెళ్ళేసి. సో ఇది సో లోపల మనకు స్వామివారు అయితే ఉన్నారనమాట. సో చాలా పెద్ద లింగాకార రూపంలో మనకు ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తారు. సో పులిగుండు పైన మనకు ఈ స్వామివారు అనేది ఉన్నారనమాట. సో ఇక్కడ స్వామివారి ఆలయానికి పక్కనే మరొక ఆలయంలో అమ్మవారు మరియు ఇంకొక ఆలయంలో అయ్యప్ప స్వామివారు అయితే మనకు దర్శనమిస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. నవగ్రహ మండపము పైన. సో ఈ కొండపై నుంచి వ్యూ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మనకు చల్లని వాతావరణం అయితే ఉందన్నమాట. సో చల్లని గాలి వీస్తా, సో చుట్టూ పచ్చదనంతో ఈ ప్రదేశం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఈ కొండ యొక్క చరిత్ర విషయానికి వస్తే కనుక ఈ పులిగుండుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వము ఇక్కడ పులులు నివసిస్తూ ఉన్నాయని చెప్తుంటారు. దానివల్ల ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు వచ్చింది. సో అదేవిధంగా మనకు ఈ పులిగుండు ఈ కొండ అనేది ఏదైతే ఉందో మనకు లింగాకారంలో మనకు ఈ కొండ అనేది ఉంటుందన్నమాట. సో జియోలాజికల్ సర్వే ప్రకారము ఈ కొండ అనేది పూర్వం వచ్చేసి ఒకే కొండలాగా మనకు భూమి నుంచి పైకి అనేది ఉద్భవించింది అనమాట. సో తర్వాత కాలక్రమేణా ఆ కొండ అనేది 2 కొండలుగా చీలిపోయింది. సో చీలిపోవడం వల్ల ఒక కొండను వచ్చేసి శివుని కొండ మరియు ఇంకొక కొండను వచ్చేసి పార్వతీ కొండగా వీళ్ళైతే పిలుస్తున్నారు అనమాట ఇక్కడ ప్రజలు. SMV channel subscribe. Okay, thank you. Okay, bye. Bye. సో చూడొచ్చు మీరు. సో చాలా లోతు ఉందన్నమాట. అది మీకు ఆడ మధ్యలో ఉండి కిందికి వీడియో చూపించింటే మీకు అర్థమయ్యింది. ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన పులిగుండుకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. పూర్వం పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పద్ధతులు నచ్చక వారిని వ్యతిరేకించారు. బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టిన సమయంలో ప్రాణరక్షణ కోసం పాలెగాళ్ళు పులిగుండు గుహలను ఆశ్రయించినట్లు చరిత్ర చెబుతుంది.
ఇక్కడ పైకి ఎక్కడానికి ఒకప్పుడు స్టెప్స్ అనేవి లేవంట. సో మనకు తాళ్ళ సహాయంతో ఈ కొండ మీదకి అయితే ఎక్కుతూ ఉండేవారు అనమాట. ఇప్పుడు సో తర్వాత అంటే దాదాపు ఒక 10 years బ్యాక్ నుంచి ఇక్కడ మనకు పైకి ఎక్కడానికి స్టెప్స్, తర్వాత ఐరన్ యొక్క మెట్లు ఉన్నాయి కదా, ఐరన్ మెట్లు, తర్వాత ఇటు పక్క మనకు ఫెన్సింగ్, పైన టెంపుల్ ఇవన్నీ అయితే నిర్మించారు. సో అయితే ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్గా మనము ఈ ప్రదేశాన్ని అయితే చెప్పవచ్చు. సో మనం ఆల్రెడీ ఇదే దారి కూడా మనం పైకి అయితే వెళ్ళామన్నమాట. సో అంటే ఇక్కడ వరకు ఈ ఫస్ట్ ఐరన్ స్టెప్స్ వరకు అయితే దిగాలి. సో మనకు ఇటు పక్క ఉంది కదా, సో ఇటు పక్క నుంచి మనం కిందకి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా అటు ముందుకు వెళ్ళిపోతే కనుక మనము ఎక్కిన దారి వస్తుంది. సో మనకి చిన్న దారి కదా, ఇటు పక్క అయితే మనం వెళ్ళాలి. సో అటు పక్క ఉంది కదా, అది వచ్చేసి మనం వచ్చిన దారి. సో అటు పక్క వెళ్ళొచ్చు కిందికి, కానీ వెళ్తే ఏమవుతుందంటే కనుక అటు పక్క నుంచి ఎవరైనా పైకి వస్తూ ఉంటారు. సో ఎందుకంటే మనకు ఉండేదే ఒకరు రావడానికి దారి అనమాట. సో మధ్యలో ఇరుక్కుపోతారు అనమాట, ఎదురు వస్తే కనుక. సో అందువల్ల అలాంటి సమస్య రాకుండా మనకు ఇక్కడ నుంచి కిందికి అయితే ఉంది. సో ఇప్పుడైతే మనకి ఏదైతే కిందికి వెళ్దాము. సో ఇది సో సేమ్ అక్కడలాగానే ఇది కూడా చాలా సన్నగా దారి ఉంటుంది. సో ఇది కిందికి వెళ్ళడానికి ఒక గండం తప్పింది లేంటే మళ్ళీ రెండో గండం మొదలైంది. ఇప్పుడు దీని లెవెల్ 5 అని చెప్పాలి మనము. ఇది మళ్ళీ మొబ్బుగా ఉంది. ఇప్పుడు లైట్ వేసుకొని మళ్ళీ కిందికి పోవాలి. ఇప్పుడు ఎక్కడం ఈజీనే కానీ దిగడమే కష్టం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, నా మొబైల్లో లైట్ తీస్తాను. వెయిట్ చూడు ఇది తీసుకో అన్న, ఈ మొబైల్ తీసుకో. సో చూడొచ్చు మీరు. సో మనకు దిగే దారిలో కూడా మనకు లైటింగ్ అనేది లేదు. సో మళ్ళీ మనం ఇట్లా టార్చ్ లైట్ వేసుకొని అయితే కిందికి వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా అయితే మనం రాకముందు ఇక్కడ ఏదో వర్షం పడినట్టుంది. ఓకే ఓకే సో మనకు వేరే వెళ్తూ వచ్చేసింది మ్యాచ్. అబ్బా ఓరి భగవంతుడా, మేమేమైతే అనుకున్నామో దానికి విచిత్రంగా జరిగింది. ఎందుకంటే మేము దేనికైతే భయపడతామో మళ్ళీ అవే వచ్చాయి. అక్కడ చూడండి ఏమున్నాయో, మళ్ళీ ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. చూశారు కదా, దిగడానికి మనకున్న స్టెప్స్ ఇవి. సో మన పై చాలా జాగ్రత్తగా అయితే అడుగు మీద అడుగు ఆచి తూచి వేసుకుంటుంది. సో అక్కడ పైన మనకు పైన కనపడుతుంది కదా, సో అది వచ్చేసి మనం పైన వెళ్ళినప్పటి నుంచి దాని కిందనే మనకు దిగడానికి ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇలా దిగాలి ఈ స్టెప్స్ నుంచి. సో అయితే చాలా అడ్వెంచర్గా అయితే ఉంటుంది అన్నమాట ఇది. సో కొండ దిగి మనం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు పులిగుండేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ ఆలయంలోనే మనకు సంక్రాంతి రోజున ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా నిర్వహిస్తారు. సో ఆ రోజున ఇక్కడికి తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇది ఫ్రెండ్స్ పులిగుండు గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్.